స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మొట్టమొదటిసారి ముదోల్ ప్రజలకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఏదైతే కలలు కన్నారు, ఒకసారి భారతీయ జనతా పార్టీ ముదోల్ గడ్డ మీద ఎగరాలని మా కార్యకర్తలు, అభిమానులు, ఓటర్స్ అందరితోని ఆ కళ సాకారం అయిపోయింది. నేను ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒకటే చెప్పాను, నేను ఒకటే ముదోల్ నియోజకవర్గంలో వైద్య, విద్య, ఇరిగేషన్ విషయం చాలా దృష్టి పెట్టి డెవలప్ చేసేయడానికి కృషి చేస్తానని చెప్పాను. ఈరోజు నేను ఇరిగేషన్ వాళ్ళ మీటింగ్ తీసుకున్నాను. దాదాపు 27-28 ప్యాకేజ్ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణాళిక ఉంది, దాంతో 70,000 ఎకర్ ఏదైతే మన ఇరిగేషన్ ఇక్కడ జరుగుతుంది, దాని విషయం పూర్తిగా చర్చ చేసి ఇక్కడున్న మా తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి ఈ దాదాపు 2 years లోపట్లో పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చడం జరిగింది. అది పూర్తి చేయడానికి నేను ఇలా ఇరిగేషన్ వాళ్ళ మీటింగ్ తీసుకున్నాను. అదేవిధంగా రాయ్పూర్ మన ఏదైతే పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, దానికి 30 కోట్లు ఇంకా రివైజ్ ఎస్టిమేట్ చేస్తే అక్కడ నగర్లో కానీ బాగా మన నగర్లో, పిప్రిలో ఇంకా ఏదైతే విలేజెస్ ఉన్నాయో ఆ లోకేశ్వరంలో ఆ నీళ్ళు రావడానికి అది కూడా రివైజ్ ఎస్టిమేట్ పంపించి అది కూడా శాంక్షన్ చేపించి ప్రజలకు ఇచ్చిన హామీ పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. మా చదువుల తల్లి సరస్వతి అమ్మ ఇక్కడ మా దగ్గర ఉంది. దానికి సెంట్రల్ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ తెచ్చి యాదాద్రి లాగా చేయడానికి నేను ఛాయాశక్తితో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. వైద్య విషయం చూస్తే ఈ రోజు మాకు బైన్సాలో ఏరియా హాస్పిటల్ ఉంది, దానికి మార్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చేసి, నిర్మల్లో మెడికల్ కాలేజ్ ఉన్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చేసి, మెటర్నిటీ హోమ్ ఒకటి, ఇంకొకటి ఆల్ ఫెసిలిటీస్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఒకటి చేయడానికి నేను గవర్నమెంట్కు ఈ రోజే ప్రపోజల్ పంపించి చెప్పాను. ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను. విద్యా విషయం ఉంటే ఇక్కడ చాలా విద్యార్థులు, బీద వాళ్ళ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం సరైన స్కూల్స్లో ఏదైతే స్టాఫ్స్ లేవు, దాని గురించి కూడా డియూకు మాట్లాడి సరైన స్టాఫ్ తెచ్చి విద్యా విషయం కూడా చాలా దృష్టి పెట్టి విద్య వేయడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాను. మీరు గెలుపు కోసం చేసిన మేనిఫెస్టో ఎప్పుడు ఇలా నెరవేరుతుంది అనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే నా మేనిఫెస్టో ఉంది అది పూర్తి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మీకు వెన్నుదన్నుండై ఉన్న రథసారథి రాజేష్ బాబు గారు ఎంపీ సీట్ కోసం పోరాడుతున్నారు. ఎంపీ సీట్ ఒకవేళ మీ అభ్యర్థిని మీరు ప్రకటిస్తే ఎంపీగా చేయాలని ఆశయపడుతున్నారు. ముదోల్ తాలూకా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. గతంలో ఎంపీ సీట్ కోసం ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో ఓట్లు సాధించారు గతంలో గెలిచిన ఎంపీ. ఇప్పుడు రాజేష్ బాబుని ఒకవేళ బీజేపీ టికెట్ ని ఆశిస్తే ఎలా ఉంటుందని? ఖచ్చితంగా మేము ఏదైతే ఇక్కడ సర్వే జరుగుతుంది, రాజేష్ బాబు కూడా హైకమాండ్ నుంచి నేను ఇక్కడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా జాతీయ జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రాజేష్ బాబుకు ఛాయాశక్తితో ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతాం. మా ముదోల్ నియోజకవర్గం కానీ నిర్మల్ జిల్లా నుంచే ఈరోజు మేము భారీ మెజారిటీ చేస్తేనే పార్లమెంట్ సీట్ గెలుస్తామని మా హైకమాండ్స్ కూడా తెలుసు. దానికోసం మేము సర్వే కానీ, మా కృషి కానీ, మా ఎమ్మెల్యే సపోర్ట్ కానీ చేసి ఛాయాశక్తితో పార్లమెంట్ సభ్యుడి కోసం టికెట్ కోసం ప్రయత్నం చేసి సాధిస్తామని తెలుస్తున్నాం. ముదోల్ ప్రజలు ఇప్పటివరకు అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి ఎంపీ క్యాండిడేట్ ఇచ్చారు. ముదోల్ ప్రజలు కోరుకుంటున్నారంటే ఇప్పటివరకు మా కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్ ని దానికోసం మేము ఇక్కడ నుంచి రాజేష్ బాబుని నిలబెడితే బాగుంటుందని ముదోల్ ప్రజలు ఆశిస్తున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు? ముదోల్ ప్రజలు ఆశిస్తున్నది నేనే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే ఆశ ఉంది అది నెరవేరుస్తాం, పూర్తిగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. మీ ఆకాంక్ష నెరవేరుతుందని అనుకుంటున్నారు? నేను ఏదో నాకు ఆకాంక్ష నెరవేరుతుందనే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలోకి రాలేదు. మోడీ గారి యొక్క పాలన చూసి, రామారావు పటేల్ గారి మంచితనం చూసి, ఆయనకు అవకాశం ఆయనను గెలిపించాలనే ఉద్దేశంతో నేను చాలా మంది నా సోదరులు, నా శ్రేయోభిలాషులతో అందరినీ తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యి పనిచేసి కష్టపడి రామారావు పటేల్ గెలుపులో మేము కృషి చేయడం జరిగింది. అయితే మా ముదోల్ నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల కోరిక ఏంటంటే అన్ని నియోజకవర్గాల నుంచి ఎంపీ అభ్యర్థులు ఎంపీగా కొనసాగారు.
కానీ ముదోల్ నియోజకవర్గానికి ఎప్పుడు అవకాశం రాలేదు. నేను బీఆర్ఎస్లో 2 సార్లు ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. నేను ఉద్యోగం వదిలేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టికెట్ ఆశించాను. సరే, అక్కడ పొందలేకపోయాను. ఇప్పుడు మా ముదోల్ నియోజకవర్గ ప్రజల కోరిక, రామారావు పటేల్ గారి ఎమ్మెల్యే ముదోల్ గారి ఆశీస్సులతోని ప్రజల కోరిక మేరకు నేను కూడా పార్టీకి నా అభ్యర్థిత్వం గురించి పరిశీలించమని చెప్పి నేను కోరుకుంటాను. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ముదోల్ నియోజకవర్గ ప్రజల అండదండలతోని, రామారావు పటేల్ గారి ఆశీస్సులతోని, ఆయన కృషి వల్ల ఎన్నడూ ప్రాధాన్యత లభించని ముదోల్ నియోజకవర్గం నుంచి నాకు అవకాశం వస్తే ఎమ్మెల్యే గారితో కలిసి సాయశక్తులా నేను ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పార్టీ మీకు అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తే మీరు ముదోల్ని కానీ ఆదిలాబాద్ కానీ ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? నేను గతంలో అధికారిని, మంత్రి దగ్గర కూడా పిఎస్ గా పనిచేస్తాను. నేను నాకున్న అనుభవంతో అధికారిగా 18 సంవత్సరాలు పనిచేశాను. నాకున్న అనుభవంతో ముదోల్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే లైన్ సదుపాయాలు కావచ్చు, ఇరిగేషన్ సదుపాయాలు కావచ్చు, తాగునీటి సౌకర్యాలు కావచ్చు, ముదోల్ నియోజకవర్గంలోనే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నా గతంలో ఉన్నటువంటి ఆఫీసర్గా ఉన్న అనుభవంతో, ఇప్పుడు రాజకీయంలో ఉన్న అనుభవంతో, అందరి సహకారంతో, జిల్లాలో ఉన్న పెద్దలు, శాసనసభ్యులు, పార్టీ నాయకులందరి సహకారంతో నా శక్తి వంచన లేకుండా జిల్లాకి అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.